మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఈ మేషరాశి వారికి ముఖ్యంగా అశ్విని భరణి కృతిక ఒకటో పదం. మేషరాశి వారికి ఆశించిన లాభాలని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్న లాభాల విషయంలో అనుకూలంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, మీ నెట్వర్క్ పెంచుకోవడానికి విదేశాల్లో మీరు చేసే కృషి, వాటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, అలాగే మీ ఆలోచనలు, స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో, మిత్రులతో మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ, అలాగే మీ యొక్క నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విషయాలన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి పరంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు దానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాలలో కొత్త వృత్తులకి ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో ఆదాయపరమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీ సంబంధమైన విషయాలలో అంటే ఏదైనా దూర ప్రదేశాలలో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో దానికి సంబంధించిన ఆహ్వానాలు అంటే ఏదైనా మీకు దానికి సంబంధించి ఇన్విటేషన్స్ ఎలాంటివంటే ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటికి కూడా అవకాశాలు, మీ కృషికి తగిన ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశికి సంబంధించిన విషయాలు కనుక చూసినట్లయితే మనం మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే దూర ప్రదేశాలలో అంటే విదేశీ సంబంధమైన విద్య కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాల కొరకు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైనవి కూడా విదేశీ సంబంధమైన ఆర్థిక విషయాలలో మీరు ఎదురు చూస్తున్న ఫలితాలని కూడా పొందడానికి ఆస్కారం అనేది ఒకటి మీకు కనబడుతోంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఆదాయపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తులు, అలాగే ఆదాయపరమైన విషయాలు, అనుకూలమైన అవకాశాలు మొదలైనవి, వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి.